హాయ్ అండి. ఈరోజుటి కథ మై డియర్ హస్బెండ్ పార్ట్ 58. బిఫోర్ పార్ట్ చూడని వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, వెళ్ళి చూసేయండి. ఈ కథను వినే ప్రతి ఒక్కరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇక కథలోకి వెళ్ళిపోదాం. మెంటల్, మళ్ళీ ఏమైంది? డిన్నర్ చేయకుండా వచ్చేసావు. నువ్వు అలగటం, నిన్ను పెంపర్ చేయటం నాకు అదే పని అనుకున్నావా? ఇంకేం పని లేదా? తినకుండా ఎందుకు వచ్చావు? నన్ను తినడానికా? అంటూ వచ్చి అవని పక్కన కూర్చుంటూ, నిన్నే మెంటల్, మాట్లాడకుండా ఏం ఆలోచిస్తున్నావు అంటూ అవని షోల్డర్ పట్టుకొని కదిలిస్తాడు. నీల్ పట్టుకునేసరికి అవని బెదిరిపోతూ నీల్ను చూస్తుంది. మెంటల్, ఏమైంది అలా ఉన్నావు? ఆర్ యు ఫైన్ అంటూ అవని నుదుటిపై చెయ్యి వేసి చూస్తున్నాడు. అవని నీళ్లు చూడగానే భయంగా నీళ్లు హగ్ చేసుకొని గట్టిగా పట్టుకుంటుంది. అవని భయం నీల్కు తెలుస్తుంటే ఏం అనకుండా అవనిని పట్టుకొని వెనక నుంచి వెన్ను నిమురుతూ సైలెంట్గా ఉన్నాడు. నీళ్లు గట్టిగా పట్టుకొని అవని అలానే ఉండిపోతుంది. నీల్ బాబు, ఆంటీ ఎఫ్ఎం డోర్ దగ్గర నిలబడి అనగానే నీల్ అవనిని వదిలి ఎఫ్ఎంను లోపలికి పిలుస్తాడు. ఎఫ్ఎం వచ్చి భోజనం ఇచ్చేసి వెళ్ళగాని నీల్ ప్లేట్లో భోజనం సర్వ్ చేస్తూ, ఏమైంది అవని, అలా ఉన్నావు? ఆర్ యు ఫైన్? ఏమైనా ఉంటే నాతో చెప్పు అంటూ నీల్ ప్లేట్లో భోజనం పెడుతూ అంటున్నాడు. నీల్ గారికి అతనన్న మాటలు చెప్దామా? వద్దులే, ఆ రోజు పట్టుకోబోతేనే అంత గొడవ అయింది. ఇప్పుడు చెప్తే ఇంకెంత గొడవ పెట్టుకుంటాడో ఏంటో. అయినా వాడు ఎవడు? అసలు నీల్ గారితో వాడికి ఏం గొడవలు ఉన్నాయి? ఓయ్, నిన్నే అడిగేది, ఏం ఆలోచిస్తున్నావు? అదేం లేదు నీల్ గారు, నాకు కాస్త అనీజీగా ఉంది, హెడేక్, అందుకే వచ్చాను. నాకేం తినాలని లేదు, ఆకలి లేదు నీల్ గారు, నిద్ర వస్తుంది, పడుకుంటాను. ఇప్పుడు నేను నైట్ అంతా మేల్కొని ఉండమనలేదు, తినేసి పడుకో. నీకు ఆకలి ఉన్నా లేకున్నా నువ్వు తినాల్సిందే అంటూ అవని చేతికి ప్లేట్ ఇస్తాడు. నా ఆకలి కూడా మీరే జడ్జ్ చేస్తారా నీల్ గారు అంటూ ప్లేట్ తీసుకుంటూ, మీరు తినలేదు కదా, పట్టండి అంటూ నీల్కు నోట్లో కలిపి పెడుతుంది. నీల్ రియాక్ట్ అయ్యే ఛాన్స్ ఇవ్వకుండా నీల్ కూడా అవని అలా తినిపిస్తుంటే హ్యాపీగా తింటున్నాడు. అవని కూడా నీల్కి తినిపిస్తూ తను కూడా తింటుంది. అది, మిమ్మల్ని ఒకటి అడగనా? ఈరోజు ఫంక్షన్ వచ్చారు కదా, అతను మీకు తెలుసా? ఈరోజు ఫంక్షన్కి చాలామంది వచ్చారు, వాళ్ళల్లో ఆ అతను ఎవరు? అబ్బా, అదే నీల్ గారు, ఆ రోజు మీకు బెస్ట్ సీఈఓ అవార్డ్ ఫంక్షన్ అయితే అందులో ఒకరిని కొట్టారు కదా, వాడు మీకు తెలుసా? యు మీన్ విద్యుత్? నువ్వు అడిగేది వాడి గురించేనా? వాడు నిన్నేమైనా అన్నాడా? నీతో ఏమైనా రాంగ్గా బిహేవ్ చేశాడా? లేదు, జస్ట్ క్యాజువల్గా అడుగుతున్నా. ఈరోజు తనను ఇక్కడ చూశాను, అందుకే అడుగుతున్నా. వాడి పేరు విద్యుత్, మనం మాట్లాడుకునేంత ఇంపార్టెంట్ కాదు, కాకపోతే వాడితో కేర్ఫుల్గా ఉండు. నీతో ఏమైనా రాంగ్గా బిహేవ్ చేస్తే నాతో చెప్పు. అవును, మీకు అతనికి ఏం గొడవ నీల్ గారు? అవన్నీ నీకు అనవసరం మెంటల్. నీకు చెప్పింది చేయటమే కానీ నీకు నచ్చింది చేయటం కాదు. గెట్ దట్? అడిగిన దానికి తిన్నగా ఆన్సర్ చేయరు, యాటిట్యూడ్ అంటూ నీల్కి నోట్లో ఎక్కువే పెడుతుంది. ఓసేయ్, ఎవరైనా తిండి లేక చస్తారు, నువ్వు తిండి పెట్టి చంపుతావా? అవని తల మీద గ్లాస్లో వాటర్ పోసేస్తాడు. నాతో గేమ్స్ ఆడితే ఇలానే ఉంటుంది, బీ కేర్ఫుల్ అంటూ బయటకు వెళ్తాడు. ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్ అవ్వాలా అనుకుంటూ అవని డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి వెళ్తుంది. అవని వచ్చేసరికి నీల్ బెడ్ మీద పడుకునేసరికి అవని అటువైపు వెళ్ళి నీల్ పక్కనే పడుకుంది. నీ మొగుడు నీల్ సొంతమైన దాన్ని ఏమైనా కూడా నేను నా సొంతం చేసుకునే వరకు వదలను. నిన్ను కూడా అవని. తనను కలవరపెడుతున్న కలకు ఒక్కసారిగా కంగారుగా నిద్రలేస్తుంది, తన గుండెలపై చెయ్యి పట్టుకుంటూ. ఛ, ఈ దరిద్రుడు కల్లోకి కూడా వస్తున్నాడు. వాడి మాటల్లో నీల్ గారి మీద కోపం స్పష్టంగా తెలుస్తుంది. ఏదేమైనా కాస్త జాగ్రత్తగా ఉండాలి. నీళ్లు చూసేసరికి ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. నీళ్లు అలా చూసి పెదాలపైకి చిరునవ్వు వస్తుంటే నీల్ హెయిర్లో చెయ్యి పోనిస్తూ, నిన్ను చూస్తే చాలు
భయం వేయదు. ఇంత ముద్దుగా ఎలా పుట్టావయ్యా అంటూ నీల్ బుగ్గలు లాగుతుంది. మళ్ళీ పడుకున్న అవనికి నిద్ర పట్టకపోతుంటే అటువైపు తిరిగి కళ్ళు మూసుకుంది. కానీ మళ్ళీ అదే భయం. నీల్ మీదకు చెయ్యి వేయడానికి తన వైపు తిరిగి నీల్ దగ్గరకు వచ్చి ఆగిపోతుంది. అవని, కంట్రోల్. నిద్రలేస్తే నీకు తాట తీస్తాడు. అవసరమా? హా, అయినా రోజు నిద్రట్లో పట్టుకుని పడుకుంటున్నా కదా, అడిగితే అదే చెప్పి కవర్ చేసేద్దాం అంటూ నీల్ మీదకు చెయ్యి వేస్తూ నీల్ కళ్ళు తెరిచి తననే చూస్తున్నాడు. హీ 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 అంటే అది నిద్రట్లో కాదు కాదు, నిద్ర పట్టక. లేదు లేదు, దోమ వారింది బుగ్గ మీద. ఎక్కడా? నా బుగ్గ మీద. అవని, ఏమంటున్నావే? నీ బుగ్గ మీద వాలితే నా మీద చెయ్యి వేస్తావా అంటాడు. అందుకే నిన్ను తింగరి అనేది. టైంకి అబద్ధాలు కూడా రాదు అనుకుంటూ నేను నిద్రపోతాను అంటూ అటు తిరిగి పడుకుంటున్న అవని చెయ్యి పట్టుకొని తన మీదకు లాగుతాడు. అవని క్షణంలో నీల్ గుండెలపై పడేసరికి తన చుట్టూ చేతులేస్తూ నీల్ కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తుంది. అవని, నిద్ర పట్టడం లేదా? ఏమైంది అలా ఉన్నావు? భయంగా ఉంది నీల్ గారు. ఈరోజు మీ దగ్గరే పడుకుంటాను. నాకు భయం వేస్తే మా నాన్నను పట్టుకొని పడుకోవటం అలవాటు. ఇక్కడ మా నాన్న లేరు కదా, ఇప్పుడు ఏం చేయాలి? పట్టుకొని పడుకుంటాను అంటావు అంతేనా? దానికి మొక్కెక్కడ అంటే చుట్టూ తిప్పి చెప్పాలా? నన్ను డిస్టర్బ్ చేయకుండా పడుకో అంటూ రోజులాగా అవనిను గుండెలకు హత్తుకుంటూ కళ్ళు మూసుకుంటాడు. నీల్ గుండెలపై పడుకుంటూ తన వేలితో సున్నాలు చుడుతూ వెంట్రుకలను పట్టుకొని లాగుతుంది. మెంటల్, నొప్పిగా ఉంది, అల్లరి చేయకుండా పడుకో అంటూ నీల్ అరిచేసరికి నీళ్లు గట్టిగా పట్టుకొని కళ్ళు మూసేస్తుంది. నీల్, నీతో మాట్లాడాలి, కాసేపు ఆగితే నేను చెప్పాల్సింది చెప్తాను అంటూ నీల్ బయటకు వెళ్తుంటే అక్కడే ఉన్న ప్రతాప్ అనేసరికి నీల్ పట్టనట్టుగా వెళ్తున్నాడు. నీల్, నీకే చెప్పేది, నేను మాట్లాడుతున్నా కదా, పొగరుగా వెళ్ళిపోతున్నావు. ఆశిష్ పెళ్ళి గురించి మాట్లాడాలి. వచ్చి పెళ్ళికి 10 days మాత్రమే టైం ఉంది. నీల్ వచ్చి ప్రతాప్ ఎదురుగా కూర్చుంటూ, నీతో మాట్లాడడం నాకు ఇష్టం లేదు. కాదు కాదు, అసహ్యం. కానీ ఆశీ కోసం అన్నావు కాబట్టి జస్ట్ 5 minutes మాత్రమే అంటూ నీల్ అనేసరికి 10 daysలో నా కొడుకు ఆశీష్, నా కోడలు నందితకు పెళ్ళి. నా ఇంట్లో జరిగే పెళ్ళి నేను జరిపిస్తున్నా. పెళ్ళి నా స్టేటస్కి, పరువుకి తగ్గట్టు ఉండాలి. ఎక్కడ కూడా నా పరువు తగ్గకూడదు. పెళ్ళి గ్రాండ్గా జరగాలి. దానికి డబ్బులు కావాలి. ఈ బ్లాంక్ చెక్ అండ్ ఓచెస్ మీద సైన్ చేయి. నా ఇంట్లో జరుగుతున్న పెళ్ళి ఇది. నా కొడుకు నా ఇష్టానికి చేసుకుంటున్న పెళ్ళి. నీలాగా ఎవరితినో చేసుకొని వచ్చి పెళ్ళి అనలేదు. ఫాస్ట్గా సైన్ చేసి నువ్వెక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళు. నీల్ సైలెంట్గా చెక్స్ చూస్తూ, ఇలా బ్లాంక్ చెక్స్ మీద సైన్ చేసే అలవాటు నాకు లేదు. నీదన్న ఆస్తి అంటూ ఇక్కడ ఏదీ లేదు. ఇలా అథారిటీ చేస్తున్నావు. ఎర్న్ చేస్తే మనీ వాల్యూ తెలుస్తుంది. ఫ్రీగా వచ్చే దానికోసం ఆశపడే నీలాంటి వాళ్ళకి మళ్ళీ పేరు, స్టేటస్ అంటూ కబుర్లు. వాట్ ఎవర్, జరిగేది ఆశి పెళ్ళి. ఎలా చేయాలో ఐ నో ఎవ్రీథింగ్ అండ్ నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ ఈవెంట్ వాళ్ళకి ఇన్ఫామ్ చేశాను. అంతా వాళ్ళే చూసుకుంటారు. అండ్ గోల్డ్ షాపింగ్ ఏమైనా నేను చూసుకుంటాను. నువ్వు చేయాల్సిన అవసరం లేదు. అండ్ మన మధ్య ఈ డిస్కషన్ కూడా గెట్ అవుట్ అంటూ పైకి లేస్తూ, అవని వస్తున్నావా అంటూ అనేసరికి అవని సైలెంట్గా వచ్చి నీల్ పక్కన నిలబడుతుంది. నీల్ అన్నదానికి ప్రతాప్ కోపంగా చూస్తూ ఉన్నాడు. నీల్, ఆఫీస్కి నువ్వు వెళ్తూ అడ్డమైన వాళ్ళను కూడా తీసుకెళ్తున్నావేంటి? అక్కడ తనకేం పని? నీకు తెలియదు కదా, నీకు చెప్పాల్సిన అవసరం లేదు. కానీ చెప్తున్నా, అవని మోడలింగ్ చేస్తుంది. నెక్స్ట్ నేను చేయబోయే యాడ్ షూట్లో మోడల్గా చేస్తుంది. అందుకే దానికోసమే నాతో వస్తుంది. అండ్ తనేం అడ్డమైనది కాదు, నాది. మై వైఫ్ అవని నీల్ ఖన్నా. నువ్వు నోరు జారితే నేను చెయ్యి జారుతాను. నీల్, ఎవరితో మాట్లాడుతున్నావు? నేను నిన్ను కన్న తండ్రిని. నాతోనే అంటున్నావా? వాట్ ఎల్స్? తన చేత మోడలింగ్ చేయిస్తావా? తను మోడలింగ్ చేస్తే నా ఇంటి పరువేం కావాలి? ఫలానా ప్రతాప్ కన్నా కోడలు మోడలింగ్ చేస్తుంది అంటే నేనేం అవ్వాలి? దానికి నేను ఒప్పుకోను. అవని మోడలింగ్ చేయకూడదు. హలో మిస్టర్ ప్రతాప్,
నేనేం నిన్ను పర్మిషన్ అడగలేదు, ఇంటిమేట్ కూడా చేయలేదు. నీ డెసిషన్ చెప్తున్నావు. అవని ఈజ్ మైన్ ఓన్లీ. నా వైఫ్, నా ఇష్టం. నువ్వు చెప్తే నేను చేసేది లేదు. అవని పద అంటూ తన చెయ్యి పట్టుకొని బయటకు తీసుకెళ్ళిపోతాడు. ఏయ్ మెంటల్, ఏంటా చూపు? కాస్త చూపు మార్చు, చూడలేక చస్తున్నా. నేను కూడా. అసలెందుకు అంత కోపం వస్తుంది? కోపం రిలేషన్స్ దూరం చేస్తుంది, పేషెన్స్ దగ్గర చేస్తుంది. మామయ్యతో అలా మాట్లాడటం నాకు నచ్చలేదు. ఆయన తప్పే చేశాడు, కాదనటం లేదు. అందుకని మనం అదే చేస్తామా? కాస్త పేషెన్స్తో ఉంటే మామయ్యలో కూడా మార్పు వస్తుంది. అత్తయ్య కోరుకుంది కూడా అదే కదా. మీరు అనాథ అవ్వకూడదు అనే కదా మీ దగ్గర మాట తీసుకుంది. అందుకేగా అక్కడే ఉంటున్నారు. ఉండటం అంటే ఒకే ఇంట్లో ఉండటం కాదు, వాళ్ళతో కలిసి ఉండాలి. అప్పుడు ఉన్నట్టు. అవని, నాకు నచ్చని వాటిని మాట్లాడి నాకు చిరాకు తెప్పించుకు. నీకు చాలాసార్లు చెప్పాను, వాళ్ళ విషయంలో నువ్వు ఇన్వాల్వ్ అవ్వకు, నన్ను క్వశ్చన్ చేయకు. నాకు కోపం వస్తే నేనేం చేస్తానో నాకే తెలీదు. అది నీకే మంచిది కాదు. అది కాదు నీల్ గారు, మావయ్యకి నేను మోడలింగ్ చేయటం ఇష్టం లేదు కదా. నేనే ఎందుకు చేయటం? ఇంకెవరైనా చేయొచ్చు కదా. నన్నే కావాలని పట్టుబడుతున్నారు. నువ్వు వచ్చింది నా భార్యగా, ఆ ఇంటికి కోడలిగా కాదు. నువ్వు నా భార్యగా మాత్రమే ఉండాలి. అర్థమైంది కదా. అడ్డమైన పెత్తనాలు పెట్టుకొని నన్ను విసిగించకు. అండ్ ఇది నువ్వే చెయ్యాలి, నీతోనే చేయిస్తాను. అండ్ ప్రతాప్ అన్నాడు కాబట్టి ఇప్పుడు కన్ఫామ్గా చెయ్యాలి, ఇది ఫిక్స్ అంటూ అవనిని తీసుకొని కమనీయం రీసెర్చ్కి వెళ్ళాడు. వావ్, కమనీయం నీల్ గారు, నాకు నచ్చిన ప్లేస్కి తీసుకొచ్చారు, థ్యాంక్స్. నాకెందుకో ఈ రీసెర్చ్ అంటే చాలా ఇష్టం తెలుసా అంటూ రీసెర్చ్ మొత్తం చూస్తూ నీల్ చెయ్యి పట్టుకుంటూ నవ్వుతుంది. అంతలా నచ్చేంత ఏముంది ఇంతలో? అంతా నార్మల్గానే ఉంది కదా. స్పెషల్ ఉంది. నాకు చాలా స్పెషల్ ఈ రీసెర్చ్. బికాజ్ మీ మీద ప్రేమ స్టార్ట్ అయ్యింది ఇక్కడే కాబట్టి. ఆ రోజు నా కోసం వాణ్ణి కొట్టారు, గుర్తుంది కదా. ఆ రోజు, ఆ క్షణం మీ మీద ప్రేమ స్టార్ట్ అయ్యింది. అంతకుముందు వరకు నా ఇష్టం లేకుండా తాళి కట్టి నన్ను నా వాళ్ళకి దూరం చేశావు, నన్ను కొట్టావు అనే కోపం, భయం అన్నీ కూడా ఇక్కడే ప్రేమగా మారింది. అంతవరకు కూడా నా మీద నీకు కోపమే అనుకున్నా, కానీ నా మీద మీకు కోపం మాత్రమే కాదు, నన్ను బాధ్యతగా ఫీల్ అవుతున్నారు అని తెలిసింది ఇక్కడే కాబట్టి. నాకు ఈ ప్లేస్ అంటే అంత ఇష్టం. మన కళ్యాణ కమనీయం స్టార్ట్ అయ్యింది ఈ కమనీయ రీసెర్చ్ నుంచే కాబట్టి. నీల్ గారు, నువ్వు బాగా ముదిరిపోయావే. వచ్చినప్పుడు అసలు మాటలే వచ్చేవి కాదు, ఇప్పుడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. మరేం చేయను? ఇంకేం లేనప్పుడు కనీసం మాటలైనా ఉండాలి కదా మన మధ్య. అది కూడా లేకపోతే ఇంకేముంటుంది? ముద్దు ముచ్చట్లు ఏమైనా ఉన్నాయా అంటూ కళ్ళెగరేస్తుంది. ఇక్కడే ఉంటావా లేదా లోపలికి వచ్చేదేమైనా ఉందా అంటూ అవనిని తీసుకుని లోపలికి వస్తాడు. హాయ్ చెల్లమ్మ. హాయ్ బావా. నువ్వు చెప్పినట్టే ఈ రీసెర్చ్ మొత్తాన్ని కూడా 2 వీక్స్ బ్లాక్ చేసేసాను. ఇంకా నువ్వు చెప్పినట్టే అన్నీ అరేంజ్ చేసేసాను. అన్నయ్య, నువ్వు వచ్చేసావా? ఆయన చెప్పింది చేయటమే కానీ కాదు అంటూ అనేవాళ్ళు ఎవరూ లేరా? నేను నీకు ప్రగాఢ సానుభూతి చూపిస్తున్నా. ఇక్కడ వాడు చెప్పింది చేయటమే కానీ మనకు నచ్చింది చేయటం లేదమ్మా. అంతా మీ ఆయన ఇష్టమే. రే, చాడీలు చెప్తామైతే వెళ్దాం. రోజు ఇంట్లో ఒకరు, ఆఫీస్లో ఒకరు, ఇప్పుడు ఇద్దరు ఒకే చోట ఉన్నారు. మైండ్ తినకుండా సైలెంట్గా ఉండండి. చూసావా అన్నయ్య, మీ ఫ్రెండ్ చాలా ఎక్కువ చేస్తున్నాడు. నన్ను బెదిరించి చేయిస్తున్నాడు. నేను కాదు అంటే బతిమాలటం కూడా రాదు. వాడికి అలవాటు లేని దాన్ని అలవాటు చేయలేవులే అని. ఇంకా ఇదంతా ఆలోచించకుండా వాడు చెప్పినట్టు చేయడానికి ఒప్పుకునే వచ్చావు కదా. పద. నీల్, వాట్స్ ఆల్ దిస్? నన్ను ఈ యాడ్ షూట్లో తీసుకుంటాను అంటూ అగ్రిమెంట్ చేసి ఇప్పుడు నన్ను సైడ్ చేశావా? నేను దీనికి ఒప్పుకోను. ఎందుకు ఇలా చేశావు? రూహి, కీప్ క్వైట్. నువ్వు ఇలా షౌట్ చేస్తే భయపడే వాళ్ళు ఎవరు లేరు. నేను నీతో ఈ యాడ్ షూట్ చేస్తాను అన్నానే కానీ నిన్ను మాత్రమే పెట్టి చేస్తాను అనలేదు. ఇందులో ఇద్దరు కావాలి. నువ్వు సెకండ్ డాన్సర్. గెట్ దట్. అండ్ వన్ మోర్ థింగ్, నీకు ఆ కుప్పిగంతలు వేయటం అంటే
వచ్చు, కానీ క్లాసికల్ డ్యాన్స్కి నీకు చాలా దూరం కదా. యాడ్ షూట్కి ఇంకా 1 వీక్ టైం ఉంది. ఆలోపు అవని దగ్గర ప్రాక్టీస్ చేయి. అండ్ రిమైండ్ వన్ థింగ్, అవని నా వైఫ్, తన దగ్గర ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండు. ఎక్స్ట్రాస్ చేస్తే అంటూ వార్న్ చేస్తాడు. ఇప్పుడు ఈ విద్యుత్కి నిజం తెలిస్తే నన్నేమంటాడు. ఇప్పటి వరకు నేనే చేస్తున్నా అనుకొని నాకు అన్ని జాగ్రత్తలు చెప్పి పంపించాడు. కానీ ఇక్కడ చూస్తే సీన్ రివర్స్ అయింది. అయినా అవని డాన్సర్ ఏంటి, ఈ విషయం నాకు తెలీదు. ముందు ఈ విషయాన్ని విద్యుత్కి చెప్పాలి అనుకుంటూ, సరే నీల్ గారు, రేపటి నుంచి సెట్స్కి వస్తాను. ఈరోజు నాకు వేరే వర్క్ ఉంది, నేను ఇప్పుడు వెళ్తాను. నిన్నెవరు ఇక్కడ పట్టుకొని ఆపటం లేదు. బట్ వన్ థింగ్, రేపటి నుంచి అంత క్లియర్గా ఉండాలి. ఇలాంటి కాకమ్మ కబుర్లు చెప్పకుండా అవని దగ్గర నేర్చుకో అంటూ నీల్ అనేసరికి రూహి కోపాన్ని పక్కన పెడుతూ పైకి నవ్వుతూ అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోతుంది, నేరుగా విద్యుత్ను కలవడానికి. అవని, నీ అందం నన్ను పిచ్చోని చేస్తుంది. నిన్న అలా చూసిన తర్వాత నీతో ఒక్కసారైనా చాలు అవని. అప్పుడు నా కోరిక నీల్ మీద నా గెలుపు రెండూ ఒకేసారి అవుతాయి. అవని, నిన్ను నాదాన్ని చేసుకుంటాను, చూస్తూ ఉండు. విద్యుత్, రూహి, కమ్ బేబీ, ఏంటి అప్పుడే వచ్చేసావు? నీల్ను ఇప్పటి నుంచే మోసం చేయడం స్టార్ట్ చేశావా? ఇంత త్వరగా అంటే నీల్కి డౌట్ వస్తుందేమో కదా. బేబీ, కాస్త యాక్ట్ చేస్తే బాగుంటుంది కదా. విద్యుత్, నీకు ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. ఆ అవని ఉంది కదా, అవని, మై గాడ్, అసలు మర్చిపోయే అందమా? పేరుకి తగ్గ అందం, అందానికి తగ్గ రూపం, రూపానికి తగ్గ స్ట్రక్చర్ చూస్తుంటేనే మతిపోతుంది. నిన్న చూసినప్పటి నుంచి నా కళ్ళల్లోనే నిలిచిపోయింది ఆ అందం. ఆ అవనిని మర్చిపోలేకపోతున్నా. విద్యుత్, నేను చెప్పేది వింటావా కాస్త? ఆ అవనిని పొగడటం ఆపేసి అంటూ విసుగ్గా అంటుంది. జెలస్ ఫీల్ అవుతున్నావా? అవనిని పొగుడుతుంటే నేచురల్గా ఆడవాళ్ళను పొగిడితే ఆడవాళ్ళకు నచ్చదంటే ఏమో అనుకున్నా. నిన్ను చూస్తే తెలుస్తుంది. మీది మేకప్ వేసి అంత ఆర్టిఫిషియల్ బేబ్స్, కానీ ఆ అవని నేచురల్ బ్యూటీ. నీల్ తన కోసం పూర్తిగా మారిపోయాడంటే తప్పేలేదు. ఆడదాని కోసం యుద్ధాలు జరుగుతాయంటే నాన్ సెన్స్ అనుకున్నా, కానీ అవని కోసం యుద్ధం చేసినా తప్పేలేదు. విద్యుత్, నేను చెప్పేది వింటావా? అక్కడ ఏం జరుగుతుందో తెలుసా? అసలు అవని క్లాసికల్ డాన్సర్ అంట. తనతోనే నీల్ ఆ యాడ్ షూట్ చేస్తున్నాడు. నన్ను సైడ్ పెట్టాడు. ఇప్పుడు అదే జరిగితే మనం అనుకున్న ప్లాన్ అవదు, అంతా నాశనం అవుతుంది. నేను అది చెప్పాలని వస్తే నువ్వు ఆ అవని అందాన్ని పొగిడే ప్రోగ్రాం పెట్టుకున్నావు. వాట్, నువ్వు చెప్పేది నిజమా అంటూ నవ్వుతూ ఉన్నాడు. విద్యుత్, ఆర్ యు ఫైన్? లేదంటే ఇది వినేసరికి మెంటల్ వచ్చిందా? ఐఎమ్ ఫైన్ బేబ్స్, డోంట్ గెట్ కన్ఫ్యూజ్. నీల్ ప్లాన్ తనకుంటే నా ప్లాన్ నాకుంది. ఆ అవనిని నీల్ను విడగొట్టే ఆయుధం ఇంకా నా దగ్గరే ఉంది. ఇప్పుడు ఆ ఆయుధాన్ని వాడే టైం వచ్చేసింది. నీకు నేను చెప్పింది చెప్పినట్టు చెయ్యి. మన ప్లాన్లో ఏం మార్పు లేదు. మిగతాదంతా నేను చూసుకుంటాను. విద్యుత్, నువ్వేం చేయాలనుకుంటున్నావు? నాతో చెప్పొచ్చు కదా. అది చెప్పటం కాదు, నేను ఇచ్చే షాక్కి నీల్ లైఫ్ నాశనం అవుతుంది. ఆ అవని నా సొంతం అవుతుంది. నువ్వెళ్ళు అంటూ విద్యుత్ రూహి వెళ్ళగానే నవ్వుతూ తన మొబైల్ ఓపెన్ చేస్తూ, నీతో మళ్ళీ నాకు అవసరం పడుతుంది అని అనుకోలేదు. అది ఇంత త్వరగా నేను అస్సలు ఊహించలేదు అంటూ గ్రీన్ బటన్ ప్రెస్ చేస్తూ అవతలి వాళ్ళు లిఫ్ట్ చేయగానే హలో అన్నాడు. ఇక్కడేం చేయాలి? నన్ను ఇక్కడ వదిలి తన పనిలో తను ఉన్నాడు అంటూ దూరంగా స్క్రిప్ట్ వర్క్ చూస్తున్న నీల్ను చూస్తుంది. అవని, నీకోసం ఫుడ్ లంచ్ చేసేయి అంటూ నవీన్ అవనికి లంచ్ ఇస్తాడు. అన్నయ్య, నాకు మాత్రమే ఇస్తున్నావు, మీ ఫ్రెండ్ లంచ్ చేయడానికి రాడా? నీల్ లంచ్ చేయడవని, వాడికి అలవాట్లేదు. వాడికి ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు జస్ట్ అలా తింటాడు లేదా తినడు. తను మనిషా లేదా దయ్యమా? తినకుండా అలానే ఉండి వర్క్ చేసి సంపాదించి కడుపుకు తినకుండా ఏం చేస్తాడు? అన్నయ్య, మీ ఫ్రెండ్కి కూడా లంచ్ తీసుకురా. ఎలా తినకుండా ఉంటాడో నేను చూస్తాను. అవని, నీల్తో బెట్ అవసరమా చెప్పు? తనతో ఎందుకు పెట్టుకోవటం? చక్కగా సైలెంట్గా ఉండవని. అన్నయ్య, ఈ విషయంలో అవని తగ్గేదే లేదు. నువ్వు చూస్తూ ఉండు, మా ఆయన నాతో కలిసి తింటాడు. నీల్ను నువ్వు ఒప్పిస్తావా?
అంత సీన్ లేదు. ఎవరేం చెప్పినా నీల్ వినడు. హూ నేనేం అడగను. అసలు మీ ఫ్రెండ్తో మాట్లాడను కూడా. కానీ తనే వచ్చి నాతో కలిసి తింటాడు. నువ్వు జస్ట్ వెళ్ళి ఆవనికి ఆకలిగా లేదంట, లంచ్ వద్దు అంది అనేసి చెప్పు చాలు. తర్వాత జరిగేది నువ్వే చూస్తావు. ఏం జరుగుతుంది? ఆకలిగా లేకపోతే ఆకలి అయ్యాక తినమను. వర్క్ డిస్టర్బ్ చేస్తున్నావా అంటూ నన్ను 4 పీకుతాడు. నేను చెప్పను. నన్ను వదిలే తల్లి. అన్నయ్య, ఇప్పుడు నువ్వు నేను చెప్పింది చేయలేదో నేను అగ్రిమెంట్ క్యాన్సిల్ చేస్తాను. తర్వాత ఏమవుతుంది? అమ్మా, ఇప్పుడేంటి? నేను వెళ్ళి నీల్కి చెప్పాలి అంతే కదా. దానికే ఇంత వైల్డ్ డెసిషన్ తీసుకోకు. మీరిద్దరూ కలిసి నన్ను ఆడుకుంటున్నారు. నీల్ నీల్ వాట్? అంటే అది నీతో ఒకటి చెప్పాలి. త్వరగా చెప్పి వెళ్ళి అక్కడ ఆర్ట్ వర్క్ డిజైన్స్ చెక్ చేయి. అది ఆకలి లంచ్ తినాలంటే తినను. నవీన్, ఏం చెప్పాలనుకుంటున్నావు? క్లియర్గా చెప్పు. నాకు ఆకలిగా లేదు. నేను లంచ్ చేయను. ఇదేమైనా పెద్ద విషయమా చెప్తున్నావు? ఆకలి. మార్నింగ్ బాగా తినుంటావు. తిన్నది అరగక ఆకలి లేదు. ఇప్పుడు తినకపోతే ఏం కాదు. వెళ్ళి వర్క్ చూడు అంటూ తనను చూడకుండా అంటాడు. నవీన్ అవని వైపు చూస్తున్నాడు. అవని తల కొట్టుకుంటూ నీ కాదు నాకు అంటూ సైకిల్ చేస్తుంది. నీల్, అంటే నాకు కాదు, నీకు ఆకలిగా లేదు. వాట్? ఏం వాగుతున్నావురా? బాగానే ఉన్నావా? నీల్, అవని లంచ్ చేయదంట, ఆకలిగా లేదంట. నన్ను నీతో అలా చెప్పమంది. నాకేం తెలీదు అంటూ నవీన్ పారిపోతాడు. నీల్ అవని వైపు చూసేసరికి అవని దొరికిపోయాననుకుంటూ తన ప్లేస్కి వెళ్ళిపోతుంది. నీల్ ఫైల్ క్లోజ్ చేస్తూ అవని దగ్గరికి వెళ్తాడు. ఆ తర్వాత, అవని, నీకు అసలు బుద్ధే లేదే. ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూనే ఉంటావా? ఇప్పుడు చూడు మళ్ళీ దొరికిపోయావు. కన్నయ్య, ఏంటయ్యా నాకు ఈ బాధ? ఇప్పుడు నీల్ గారు వచ్చి నీకు అసలు బుద్ధి ఉందా? కడుపుకి అన్నం తింటున్నావా, బిర్యానీ తింటున్నావా అంటే నేనేం చెప్పాలి? అయినా నీల్ గారు చూస్తేనే భయపడే నీకు బెట్లు అవసరమా చెప్పు? పైగా అబద్ధం, అది కూడా అబద్ధమే చెప్పటం రాని నవీన్ అన్నయ్య. ఇప్పుడు చూడు నీకు నువ్వే చేసుకున్నావు. నీల్ గారు అన్నట్టు నీకు కొంచెం తిక్కు ఉందే. అంతలో నీల్ తన ఎదురుగా వచ్చి నిలబడేసరికి దడుచుకుంటూ నీల్ను చూస్తుంది. అవని, భయపడకు. నువ్వు భయపడితే ఇంకా ఎక్కువ భయపడతాడు. స్టే స్ట్రాంగ్ అంటూ నీల్ను కాస్త ధైర్యంగా చూస్తుంది. నీల్ అవని చెయ్యి పట్టుకుని లాక్కెళ్తుంటే అవని నీల్ వెనక బొమ్మలాగా నడుస్తూ వెళ్తుంది. నా వల్ల అనవసరంగా అవని నీల్ దగ్గర బుక్ అయింది అనేసి నవీన్ జాలీగా అవని వైపు చూస్తున్నాడు. నీల్ మూర్ఖంగా అవనిని ఏమైనా చేస్తాడా అంటూ నవీన్ టెన్స్ అవుతున్నాడు. నీల్ అవనిని తన రూమ్లోకి తీసుకొచ్చి తన చెయ్యి వదులుతూ చుట్టూ ఒకసారి చూసేసరికి నీల్ చూపులు అర్థమైన వాళ్ళంతా కూడా ఆ రూమ్ నుంచి బయటకు వెళ్ళిపోతున్నారు. హే మెంటల్, నువ్వెక్కడికి వెళ్తున్నావు అంటూ నీల్ టైల్ లూజ్ చేసుకుంటూ అడుగుతున్నాడు. అందరూ వెళ్ళిపోతున్నారు కదా, అందుకే వెళ్ళిపోతున్నా. తింగరి పనులు చాలు కానీ అంటూ అవని ముందు ప్లేట్ పెడుతూ నాకు చాలా వర్క్ ఉంది, బట్ ఐఎమ్ హంగ్రీ అంటూ నీల్ అవని కళ్ళలోకి చూస్తూ అడుగుతాడు. అవునా, మరి ఇప్పుడు ఏం చేద్దాం నీల్ గారు? నాకు ఆకలిగానే ఉంది. మెంటల్, నీకు అన్నీ డైరెక్ట్గా చెప్పినా కూడా అర్థం కాదు, ఇంకెలా చెప్పాలే నీకు అనుకుంటూ ఇద్దరం కలిసి చెక్క భజన చేద్దామే. చెక్క భజన వెళ్ళి తీసుకొచ్చేద్దామా? నీల్ అక్కడే తన చైర్లో కూర్చుంటూ ఏంటి చూస్తున్నావు, వచ్చి పెట్టు, చాలా ఆకలిగా ఉంది అంటూ నీల్ అనేసరికి అవని నవ్వుతూ ఇలా డైరెక్ట్గా చెప్పొచ్చు కదా నీల్ గారు అంటూ వచ్చి నీల్కు ముద్దలో కలిపి తినిపిస్తుంది. అవని, నువ్వు అలా తినిపిస్తుంటే భలే ఉంది. నీతో రోజు ఇలానే ఉండాలని ఉంది, కానీ ఉండగలనా? నువ్వు నాతో లైఫ్ లాంగ్ ఇలా ఉండాలని ఉంది, కానీ నీతో ఫ్రీగా ఉండలేకపోతున్నా. అవని, కనీసం నాతో ఫ్రీగా మాట్లాడే ఫ్రీడమ్ కూడా నీకు లేదు. నిన్ను అంతలా భయపెట్టేస్తున్నా. బట్ ట్రస్ట్ మీ అవని, ఐ డోంట్ నో వాట్ టు డూ. నీ విషయంలో చాలా కన్ఫ్యూజింగ్గా ఉంది, బట్ ఇది చాలా బాగుంది. అవని, నాకు మాత్రమే తినిపిస్తున్నావు, మళ్ళీ నీకు సపరేట్గా పెట్టాలా అంటూ నీల్ అనగానే
మా శ్రీవారి మనసు నాకెప్పటికీ అర్థం కాదు. పైకి గట్టిగా ఉంటారు కానీ మనసు మాత్రం స్వచ్ఛంగా ఉంటుంది అంటూ నవ్వుతూ నీల్కి తినిపిస్తూ తను తింటుంది. నీల్ అవనిని ఏం చేస్తాడో ఏమంటాడో అనే టెన్షన్తో ఉన్న నవీన్ అందరూ బయటికి రావటం చూసి ఇంకా టెన్షన్ పెరిగిపోతుంటే నవీన్ ఇంకా ఉండబట్టలేక నీల్తో మాట్లాడాలని రూమ్లోకి రావటం కోసం డోర్ ఓపెన్ చేసి షాక్తో అక్కడే నిలబడిపోయాడు. అవని నీల్కు తినిపిస్తుంటే నీల్ తన వర్క్ చేసుకుంటూ ఉన్నాడు. అవని నీల్కి తినిపిస్తూ తను తింటుంది. ఇద్దరిని అలా చూస్తున్న నవీన్కి 2 కళ్ళు చాలకపోతుంటే 3వ కన్ను అదే మొబైల్ క్యామ్కి పని చెప్పాడు. ఇద్దరిని అలా ఫొటోస్ తీసి నవ్వుతూ చూస్తూ నీ లైఫ్లో కూడా గుడ్ టైం స్టార్ట్ అయ్యింది నవ్వుకుంటూ డోర్ క్లోజ్ చేసి వెళ్ళిపోతాడు. ఆ రోజు అవని నీల్ చెప్పిన వర్క్ అండ్ ప్రొసీజర్ అంతా శ్రద్ధగా వింటూ తనకున్న డౌట్స్ అన్నీ క్లియర్ చేసుకుంటూ థీమ్ ఎలా ప్రజెంట్ చేయాలి అనేసి అన్నీ తెలుసుకుంటుంది. ఈవినింగ్ నీల్ చెప్పినట్టు ఆ సాంగ్కి డ్యాన్స్ కంపోజ్ చేసుకుంటూ స్టెప్స్ ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంది. నెమలిలా ఆడుతున్న అవనిని నీల్ కన్నార్పకుండా చూస్తుంటే అందరి చూపులు కూడా అవని మీదనే నిలిచిపోతున్నాయి. వావ్ అవని, నీల్ అంటే ఏమో అనుకున్నా కానీ యు ఆర్ మార్వెలస్, సచ్ ఆ గ్రేట్ టాలెంట్, కంగ్రాట్స్. థ్యాంక్స్ అనియ అంటూ అవని అంటుంటే మిగతా వాళ్ళు కూడా అవనికి కంగ్రాట్స్ చెప్తుంటే నీల్ బాబు స్టాప్ ఇట్, వర్క్ చూసుకోండి అంటూ అందరినీ అనేసరికి అందరూ వర్క్లోకి వెళ్ళిపోతారు. అన్నయ్య అందరూ చెప్పారు కానీ మీ ఫ్రెండ్ మాత్రం ఏం చెప్పటం లేదు. ఇందులో చెప్పేదేం లేదు, ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దు. ఈ రోజుకి రెస్ట్ తీసుకో, నాకు కాస్త వర్క్ ఉంది, అవగానే స్టార్ట్ అవుదాం అంటూ నీల్ వెళ్ళగానే అవని ఇంకా కమనీయం రీసెర్చ్ మొత్తం చూడటం స్టార్ట్ చేసింది. సుమారు 10 ఏకర్స్లో ఉన్న రీసెర్చ్ చాలా అందాలను తలలో దాచుకుంటే అన్నిటినీ చూస్తూ కనుల విందుగా ఉంది అవని. నైట్ 11 వరకు అవని అదంతా చూస్తుంటే నీల్ తన వర్క్లో బిజీగా ఉన్నాడు. అవని కోసం చూస్తూ వస్తున్న నీల్కు తను కనిపించగానే అవని స్టార్ట్ అవుదామా అంటూ నీల్ అనేసరికి అవని కూడా నీల్తో ఇంటికి స్టార్ట్ అవుతుంది. నీల్ కార్ డ్రైవ్ చేస్తుంటే అప్పటికే అలసిపోయిన అవని కళ్ళ మీదే నిద్ర చేరుతుంటే నిద్రపోతున్న అవని మెల్లగా నీల్ భుజం మీద వాలిపోతుంది. నీల్ చిన్నగా నవ్వుకుంటూ అవనిని సరిగ్గా పడుకోబెట్టుకుంటూ తింగరి అప్పుడే అలసిపోయావా అంటూ నవ్వుతూ డ్రైవ్ చేస్తాడు. అవని నువ్వు చేసిన డ్యాన్స్ ఎలా ఉందో చెప్పలేదని ఫీల్ అవుతున్నావా? నాకెలా ఉందో మాటల్లో చెప్పలేను, చేతల్లో చూపించలేను అవని. అవని నిద్రలో నీల్ చెయ్యి గట్టిగా పట్టుకునేసరికి నీల్ నవ్వుతూ అవని తల నిమురుతూ అవని నుదుటి మీద ముద్దు పెట్టడానికి ముందుకు వస్తున్నాడు. అంతలో కార్ హెడ్లైట్స్లో ఒక అమ్మాయి పెద్దగా అరిచేసరికి తేరుకున్న నీల్ ఎదురుగా ఉన్న అమ్మాయిని చూసిన నీల్ సడన్ బ్రేక్తో కార్ ఆపేస్తాడు. నీల్ సడన్ బ్రేక్ వేసేసరికి అవని ముందుకు పడబోతుంటే నీల్ అవని తల ముందు చెయ్యి పెడుతూ తనను గట్టిగా పట్టుకుంటాడు. నీల్ గారు ఏమైంది అంటూ అవని అనగానే నీల్ ముందుకు చూస్తూ కారు దిగుతాడు. అవని కూడా కారు దిగుతూ కారు ముందు ఉన్న అమ్మాయిని చూస్తూ అవని కంగారుగా తనను చూస్తూ ఆ అమ్మాయి ఫేస్ను తన వైపుకు తిప్పుతుంది. లైట్ వెలుతురులో ఆ ఫేస్ చూస్తున్న నీల్కి బిగ్ షాక్ తగులుతుంటే ఆ అమ్మాయిని చూస్తూ తన దగ్గరికి వెళ్ళపోతుంటే జాస్మిన్ అక్క అంటూ అవని కంగారుగా తనను పట్టుకొని చూస్తూ నీల్ గారు మన కారులో వాటర్ బాటిల్ ఉంది కదా, తీసుకురండి అంటూ అవని అడుగుతుంది. నీల్ అవని జాస్మిన్ అంటూ అంత కంగారు పడుతుంటే అవనికి తను తెలుసా అనుకుంటూ చూస్తున్నాడు. వాట్, అవనికి జాస్మిన్ తెలుసా? ఎలా, ఎప్పుడు, ఎక్కడ మీకేమైనా తెలుసా? తెలిస్తే నాకు చెప్పేయండి, చూద్దాం ఎంతమంది కరెక్ట్గా చెప్తారో. నా క్వశ్చన్తో మిమ్మల్ని చంపేస్తూ టార్చర్ చేస్తున్నా అనేసి నన్ను కిల్లర్ అనుకోకుండా మీ మెదడుకు పదును పెట్టండి. అలానే చిన్న రిక్వెస్ట్ అండి, ప్రతి ఒక్కరూ ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్. బాయ్ గైస్.